ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. సో నిజంగా గ్రేట్. అమ్మమ్మని చూడడానికి చెన్నై వస్తాను నేను. అమ్మమ్మని చూడాలి. రండి, ప్లీజ్ కమ్, ప్లీజ్ కమ్. యా, సూపర్. సో నెక్స్ట్ that's me. Who is he? That's me. ఏంటి సార్ ఆ బాడీ అసలుకి? యాజ్ చెప్పాను కదా, I want to push my limits అని చెప్పి, so I want to make sure that ఎంత వరకు నా బాడీస్ వచ్చి లిమిట్ లో నేను పుష్ చేయగలుగుతానని చూసుకొని, అది పోస్ట్ కోవిడ్. అంటే ఇలా చేయగలను లేదని మీకు డౌట్ తో చేశారా? ఎస్, నేను వచ్చి ఇస్ ఇట్ పాసిబుల్ బై మీ అని నాకు ఒక డౌట్ ఉండింది. లేదు, నాకు ఐ హ్యావ్ వెరీ గుడ్ కోచ్ అనమాట, హరిబాబు అని చెప్పి. ఆయన చెప్పారు నువ్వు డెఫినెట్ గా చేయొచ్చు అని చెప్పి. యూ హ్యావ్ ద ఫిజిక్, యూ హ్యావ్ ద జెనెటిక్స్. ఓకే సార్, ప్రిపేర్ చేద్దాం అని చెప్పి హీ ప్రిపేర్డ్ మీ ఫర్ దిస్. ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ ఫర్ మై 35th ఫోటో షూట్ అనమాట. సో దిస్ ఇస్ ద 35th 36th, I think 36th. ఓకే ఓకే. ఎన్ని మంత్స్ పట్టింది మీకు సిక్స్ ప్యాక్? 1 year. 1 year. ఓకే. స్టిల్ అదే మెయింటైన్ చేస్తున్నారు? అది 6 packs కష్టం. 6 packs వచ్చి అది ఒక స్పెసిఫిక్ డయట్ ఉండేది అనమాట. ఆ డయట్ మీరు మెయింటైన్ చేయాలంటే యూ విల్ గో మ్యాడ్. కానీ యూ కెన్ డూ ఇట్ ఫర్ అ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. మేబీ ఒక ఫోటో షూట్ ఉన్నా, లేకపోతే ఒక రెగ్యులర్ మేబీ ఒక మూవీకి చేయాలన్నా, లేకపోతే ఒక మోడలింగ్ షూట్ ఉన్నా, దానికి మటుకు మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు 3-4 monthsకి. బట్ అగైన్ యువర్ బాడీ విల్ కమ్ బ్యాక్ టు నార్మల్ అనమాట. అట్లాంటి ఫిజిక్ మీరు మెయింటైన్ చేయాలంటే దానికి అనేది స్పెసిఫిక్ డయట్, స్పెసిఫిక్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఓకే. బట్ లాస్ట్ 5 years నుంచి సేమ్ బాడీ అయితే మెయింటైన్ చేస్తున్నారు? I wouldn't say it's the same like this. I would say, itla maintain cheyalante you need to at least dedicate time and energy. Okay. Yes. Ippudu em food తీసుకుంటారు? Ippudu kuda nenu breakfast ante I take 5 eggs. 5 eggs every day. Okay. Tarvata 3 hours later vegetables తీసుకుంటాను అన్నమాట. Bowl of vegetables anta me boiled vegetables. Okay. Carrots, beans atla. Broccoli. Yes. Dan tarvata 150 grams of chicken. Okay. దాని తర్వాత వచ్చి ఒక ప్రోటీన్ షేక్ అనమాట. తర్వాత అగైన్ ఐ హ్యావ్ సమ్ ఫిష్ ఆర్ చికెన్ అట్ నైట్ అగైన్ అండ్ దెన్ ఆఫ్టర్ దట్ ఎగ్స్ ఇన్ బిట్వీన్. ఎప్పుడైనా వచ్చి ఒక 2 or 3 eggs I will have. No pulka, no carbohydrates, no carbs as much as possible. No sugars again as much as possible. ఎట్లాంటి మెయింటైన్ చేసినప్పుడు it was 0. Okay. ఇప్పుడు వచ్చి whenever నాకు వచ్చి I try to maintain as much as possible. Okay. Yeah. అమ్మ వంట బాగా చేస్తారా? మా మదర్, నేను సెపరేట్ గా ఉండేది. నేను, మా వైఫ్, మా కిడ్స్ స్టేయింగ్ సెపరేట్లీ. వైఫ్ వంట బాగా చేస్తారా? అంటే నేను వచ్చి మా హాస్పిటల్ మాదే కదా, సో ఫుడ్ వచ్చి మా కిచెన్ లోనే వస్తుంది మాకు. ఓకే. మా బాగానే చేస్తారు. కానీ మా ఫుడ్ వచ్చి చూసారంటే అంత ఎయిర్ ఫ్రైడ్, అంత బాయిల్డ్. సో ఇట్స్ మీకు అంత ప్రిపరేషన్ ఏ అక్కర్లేదు దానికి. ఓకే. ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అయిపోయింది మీరు రైస్ తిని? అంటే ప్రాపర్ గా డైలీ రైస్ తిని మీరు అడిగేదా? గుడ్ 5 years. 5 years? Yeah. Like proper గా డైలీ రైస్ తిని నేను 5 years అన్నది. మేబీ వన్స్ ఇన్ వైల్ ఈ బిర్యానీ కానీ, మేబీ వన్స్ ఇన్ వైల్ మీల్స్ కానీ నేను తీసుకుంటాను. బట్ ప్రాపర్ గా డైలీ రైస్ తీసుకునేది. ఇప్పుడు హైదరాబాద్ వచ్చారు కదా? యా, డెఫినెట్లీ హైదరాబాద్ బిర్యానీ 100%. బిర్యానీ తినకుండా మనం వెళ్ళాం హైదరాబాద్ వచ్చిన తర్వాత. నేను మీతో ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తింటాను. లుకింగ్ ఫార్వర్డ్. మీరు డెఫినెట్ గా ఫుల్ ఫ్యామిలీ ప్యాక్ తినాల్సిందే. ఫ్యామిలీ ప్యాక్ తోనే వెళ్ళాలి మళ్ళీ. అయ్యో, నిజంగా గ్రేట్. మెయింటైన్ చేయడం చాలా కష్టం. వెరీ డిఫికల్ట్. అసలు నో కార్బ్స్, జీరో కార్బ్స్ మనం రైస్ తినకుండా ఉండలేం. Yes. At least jonna rotta ilantivi kuda nothing. Next మా మామ and his son Sandesh అన్నమాట, మా ఫస్ట్ కజిన్. ఓకే. ఇప్పుడు ఏం చేస్తున్నారు సందేశ్ వచ్చి అగైన్ మా అంకుల్ తోనే రియల్ ఎస్టేట్ చేస్తున్నారు అన్నమాట. సో కంప్లీట్లీ రియల్ ఎస్టేట్ అండ్ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్స్. ఓకే. సూపర్. వాడికి he has another sister, elder sister, Shobna అని చెప్పి. She stays in Hyderabad only. And one more younger brother called Sankalp. వాడు రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు. ఓకే. సో రియల్ ఎస్టేట్ అంటేనే శోభన్ బాబు గారు అంటేనే. అవును, అదే చెప్పాను కదా, మా గ్రాండ్ ఫాదర్ అది అప్పుడు ప్రాపగేట్ చేసింది. స్టిల్ గోయింగ్ ఆన్ ఇన్ ది జనరేషన్. బట్ ఎవ్రీ యాక్టర్ కి ఆయన సజెషన్స్ అయితే ఇస్తారు అందరికి. సో మీరు ల్యాండ్స్ మీరు ఇన్వెస్ట్ చేయండి, సో అప్పుడు మీకు ల్యాండ్ ఫ్యూచర్ లో ఎక్కడికో వెళ్ళిపోతుంది కాస్ట్ అని. మోర్ దెన్ ఇప్పుడు చూస్తే హాఫ్ ఆఫ్ ద చెన్నై అయిందే అంటారు. నిజమా సార్? లేదండి, అట్లా ఏం కాదు. బట్ హీ డస్ హ్యావ్ గుడ్ ల్యాండ్ షేర్ అన్నమాట.
ఓకే. ఎస్ ఎస్ ఎస్. అన్నానగర్. అన్ననగర్లో అన్ననగర్, కపుల్ ఆఫ్ ప్లేసెస్. చెప్తుంటారు చాలా మంది ఒక 10,000 కోట్లు ఉంటుంది ఆయన ప్రాపర్టీస్ చెన్నైలో. ఐ డోంట్ థింక్ సో. అది చాలా మంది చాలా లాట్ ఆఫ్ థింగ్స్ చెప్తారు కదా, అట్లా ఏమి లేదు, నాట్ టూ మచ్. బట్ ఆయనకి ఇష్టం ల్యాండ్స్ మీద. ఆయనకి ఇష్టం. ఈజ్ మోర్ ఆఫ్ అ ప్యాషన్ ఫర్ హిమ్. ఆయనకి వచ్చి ఏంటంటే ఈ మంచి లొకేషన్ తీసుకుంటాం, అది బాగా ప్రైస్ ఇంక్రీజ్ అవటం. సో హీ హ్యాస్ దట్ విజన్ అనమాట. ఓకే. అది ఎప్పుడు చిన్న, ఐ మీన్ ఈవెన్ when మనం వచ్చి మాట్లాడినప్పుడు మనకు తెలుస్తుంది, ఆయనకి హీ ప్రిడిక్ట్ ముందే తెలుస్తుంది ఇట్లాంటి ఏరియా. అప్పుడే చెప్పేవారు ఈసీఆర్ ఏరియా వచ్చి బాగా గ్రో అవుతుంది అని చెప్పి. అప్పుడు మా అంకుల్ మా గ్రాండ్ ఫాదర్ వచ్చి దే హ్యాడ్ వన్ క్లాష్ అనమాట. మా అంకుల్ చెప్పి లేదు ఇది బాగా గ్రో అవుతుంది, లేదు మా గ్రాండ్ ఫాదర్ వచ్చి లేదు ఈసీఆర్ బాగా గ్రో అవుతుంది అని చెప్పి. ఫైనల్ గా అక్కడ మా అంకుల్ వచ్చి హీస్ బాట్ ప్రాపర్టీ, నౌ ఇట్ హస్ గాన్ సమ్వేర్. ఈసీఆర్ అంటే ఈస్ట్ కోస్ట్ రోడ్ అనమాట చెన్నైలో. అందరూ అక్కడే ఉండేది, అందరూ అక్కడే ఉండేది. అప్పుడు ఆయన కొన్నప్పుడు ఎవరు అక్కడ లేరు. ఓకే. ఎస్. సో ఆయనకి ఆ విజన్ ఉండింది అప్పటి నుంచే. ఓకే. ఆయన కొన్నప్పుడు అంతా ఎకరా 5,000, 10,000 అంతే. చాలా. ఇప్పుడు 100 crores, 200 crores. వెరీ. అసలు అక్కడ ఆ సైడే వెళ్ళాం ఇంకా. సూపర్. ఇప్పుడు సేమ్ ఆ లెగసీ కంటిన్యూ చేస్తున్నారా? ఎస్. మా కజిన్స్ అందరూ దే ఆర్ రియలీ వెరీ గుడ్ ఇన్ టు రియల్ ఎస్టేట్. ఓకే. ఓకే. బాగా దే ఆల్ డూయింగ్ ఎ గుడ్ జాబ్. మీకేమైనా ఐడియా ఉందా సార్ రియల్ ఎస్టేట్? లేదండి, అసలు కంప్లీట్లీ జీరో, నల్. ఎందుకంటే మాకు వచ్చి ఐ డెడికేటెడ్ మై సెల్ఫ్ ఇన్ టు మై ప్రొఫెషన్. ఓకే. సో నాకు వచ్చి ఎవ్రీథింగ్ ఇస్ గైనకాలజీ, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు గైనకాలజీ. ఎస్. ప్లస్ దట్ 1.5 hours ఆఫ్ జిమ్ అండ్ ఫ్యామిలీ. ఓకే. సూపర్. నెక్స్ట్. Yeah. You both are looking. Thank you. Looking same. మీరే చెప్పాలి. థ్యాంక్ యూ. ఆల్మోస్ట్. థ్యాంక్ యూ. ఆ హెయిర్ స్టైల్ ఎప్పుడు ట్రై చేయలేదా మీరు? అది మాకు అంత హెయిర్ గ్రో అవ్వదు కదా, అదే ప్రాబ్లం. మాకు అంత హెయిర్ గ్రో అవ్వదు అందుకే. అవునా? యా బట్ అది చూసారంటే హీ ఆల్వేస్ యూస్ టు స్టైల్ దిస్. అది చాలా మంది ఆయన ఫ్యాన్స్ కూడా వస్తారు ఇంటికి. ఈ సేమ్ ఇది శోభన్ బాబు రింగ్ అంటారు, వేసుకొని వస్తారు. సో దట్ ఈస్ వెరీ అంటే ట్రేడ్ మార్క్ అనుకుంటా ఆయనది. అవును, ఆయన ట్రేడ్ మార్క్. ఎవ్రీ మూవీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ హెయిర్ స్టైల్. నో చేంజ్. హెయిర్ స్టైల్. అండ్ ఆయన డ్రెస్సింగ్ స్టైల్ కూడా బాగుంటుంది. ఐ థింక్ ఆ టైమ్స్ లో వచ్చి అట్లాంటి మోడర్నైజ్డ్ డ్రెస్సింగ్స్ ఎక్కువ మంది వేసుకోరు. ఇక్కడ నన్ను ఎక్కువ ఈ ఫీల్డ్ అందరూ ఆంధ్ర శోభన్ బాబు అంటుంటారు. అట్లాగా? ఓకే. ఆయన డ్రెస్ స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్ వల్ల ఈ రోజు మీరు వస్తున్నారని క్యాజువల్ గా వచ్చారు. యాక్చువల్గా ఆ స్టైల్లో నన్ను చూస్తారు. అంటే సేమ్ ప్యాటర్న్. ఆయన షర్ట్ లో నుంచి ఒక కలర్ అనేది కింద మ్యాచ్ అవుతుంది ప్యాంట్ కి. ఓకే. ఇస్ ఇట్? ఓకే. ఓకే. అదే స్టైల్ నేను. లుక్స్ లైక్ యు ఆర్ ఆల్సో వెరీ ఫ్యాషన్ ఫార్వర్డ్ కదా. సో ఇట్స్ గుడ్. అప్పుడు